డెడ్పూల్ అండ్ వోల్వరిన్ 2 అవర్స్ రన్ టైమ్తో ఎప్పుడో 2018లో వచ్చిన డెడ్పూల్ 2 సినిమాకి సీక్వెల్గా కంప్లీట్గా డౌన్ అయిపోయిన మార్వెల్ గ్లోరీని మళ్ళీ వెనక్కి తీసుకురావాలనే అంచనాలతో థియేటర్స్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఇక సినిమా చూశాక నాకైతే మార్వెల్ ఫ్యాన్స్కి నచ్చుతుంది, మిగతా వాళ్ళకి అంతేం అనిపించదు. ఎందుకంటే చాలా అన్ని మిగతా మార్వెల్ రిఫరెన్స్ ఉన్న సినిమాలు సిరీస్లో చూడాలి కాబట్టి. ఇంటర్నెట్లో ఇచ్చిన 4.5 రేటింగ్లు అంత అయితే అనిపించలేదు నాకు. నేను కూడా మార్వెల్ సినిమాల్ని మ్యాక్సిమం సిరీస్ల నుండి ఎప్పటి నుండో ఫాలో అవుతున్నా, అయినా కూడా నాకైతే డెడ్పూల్ 2నే నచ్చింది. ఈ థర్డ్ పార్ట్ కూడా బాగానే ఉంది, బట్ మరీ ఎక్స్ట్రాడినరీ అయితే కాదు. ఇంకా మెయిన్గా చాలా అన్ని ప్రీవియస్ మార్వెల్ అవుట్పుట్స్ తెలిసి ఉండాలి, మెయిన్గా లోకీ సిరీస్. అండ్ ఇంకాస్త క్లారిటీ కోసం లాగన్, ఫెంటాస్టిక్ ఫోర్, డేర్ డెవిల్, డాక్టర్ స్ట్రేంజ్, ఇంకా సినిమాలో చూపించిన బోల్డ్ అండ్ రిఫరెన్స్లు ఉన్న వేరే మూవీస్ అన్నీ చూడాలి. ఆ మిగతా రిఫరెన్స్లు నేను చెప్పకూడదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. ఇది ఒక R రేటెడ్ ఫిల్మ్. మెయిన్ విజువల్గా కంటే కూడా తెలుగు డబ్బింగ్ సూపర్గా ఉంది, కాదనట్లేదు. కానీ తెలుగు డబ్బింగ్లోనే సినిమా డైలాగ్స్కి తగ్గట్టుగా లెక్కలేనన్ని వల్గర్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఫుల్గా ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ మార్వెల్ సినిమాల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. డెడ్పూల్ 2 ఎండింగ్లో చూపిస్తారు, దాన్నే నేను స్పాయిలర్స్ లేకుండా చెప్తున్నా. చనిపోయిన ఎక్స్పెన్ మళ్ళీ తిరిగి వచ్చినట్టు చూపిస్తారు డెడ్పూల్ 2లో. అసలు అతను ఎలా తిరిగి వచ్చారు, టైం ట్రావెల్ చేశాక డెడ్పూల్కి ఏమైంది అనే విషయాలతో స్టార్ట్ అవుతుంది సినిమా. అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ. చాలా ఇన్నోవేటివ్గా స్టార్ట్ అవుతుంది. మూవీ టైటిల్స్తో ఎలివేషన్ ఇచ్చేలా. సినిమాలో డెడ్పూల్గా ర్యాన్ రొనాల్డ్స్ అండ్ వోల్వరిన్ మధ్యలో వచ్చే చాలా కామెడీ సీన్స్ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ కూడా అవే. తెలుగు డబ్బింగ్ చెప్పిన వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు అందరినీ మెచ్చుకొని తీరాలి. భలే చెప్పారు తెలుగు డబ్బింగ్. నేనైతే 2Dలోనే చూశాను. సో మీతో షేర్ చేస్తున్న ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా 2Dకి చెందిందే. మెయిన్గా సినిమాలో మ్యూజిక్ని సరికొత్తగా ఇచ్చారు. ఇప్పటివరకు ఏ మార్వెల్ మూవీలోని ఈ సినిమాలో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ విధంగా చూడలేదు. ఎలివేట్ చేసింది చాలా చోట్ల. అండ్ చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్స్ కూడా వస్తారు మధ్యలో, డబుల్ డిజిట్ నెంబర్లో. అంటే ఫ్యూచర్లో రాబోతున్న అవెంజర్స్ సినిమాని ఎంత స్ట్రాంగ్గా మార్చడానికి ట్రై చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇక మైనస్లో అయితే ముందుగా చెప్పినట్టు పాత మార్వెల్ సినిమాలను చూసుంటారు. చాలా చోట్ల ఫ్యూచర్లో రాబోయే సినిమాల కోసం కొన్నింటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫ్యూచర్ కోసం రాబోయే సినిమాల కోసం ప్రెజెంట్ సినిమాలే దెబ్బ తీసుకుంటున్నారు. గత 5-6 మార్వెల్ మూవీస్లో జరుగుతుంది ఇదే. ఇంకా కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది అండ్ అనుకున్నంత ఎమోషన్స్ అయితే జనరేట్ అవ్వలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మార్వెల్ ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది, ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ని పెట్టారు. కానీ మిగతా వాళ్ళకి మంచి VFXతో ఉండే యాక్షన్ పార్ట్ కోసం చూడొచ్చు. ఇట్స్ ఎ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ ఫర్ మార్వెల్ ఫ్యాన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.